హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిన ఖాంతా మూవీ రివ్యూ చెప్పుకుందాం. దుల్కర్ సల్మాన్, సముద్రకని, రానా దగ్గుబటి వంటి సాలిడ్ కాస్ట్ ఉండటం వల్ల మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్గా హై ఉండే. హానెస్ట్గా చెప్పాలంటే ఇదొక వింటేజ్ ఎమోషనల్ డ్రామా అటెంప్ట్ అనిపించింది. బట్ ఫైనల్గా మూవీ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేసిందా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1950 సినిమా వరల్డ్ వైబ్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. సముద్రకని అయ్యా అనే డైరెక్టర్ ఎక్కువ టాలెంట్ ఉన్న, ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్. దుల్కర్ సల్మాన్ యాజ్ టీకే మహాదేవన్ని ఆర్డినరీ మ్యాన్ నుండి నటచక్రవర్తిగా మార్చినవాడు అయ్యా అనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ డెకేడ్ తర్వాత వారిద్దరి మధ్య వచ్చిన ఈగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్, క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇవన్నీ మూవీ కోర్ పాయింట్స్. మహాదేవన్ ఈగో పీక్కి వెళ్ళి అయ్యా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శాంతాని మార్చి ఖాంతాగా టైటిల్ ఫిక్స్ చేసేసినప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ మొత్తం క్రియేట్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే యాజ్ రాజకుమారి క్యారెక్టర్ సూపర్ క్రూషియల్. ఆమె ఇన్నోసెన్స్, డెడికేషన్ అండ్ ఓన్లీ అయ్యా మాటే వినడం వల్ల సెట్లో టెన్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ టైంలో మర్డర్ జరగడంతో స్టోరీ క్రైమ్ యాంగిల్లోకి డైవర్ట్ అవుతుంది. మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, యాక్టర్ డైరెక్టర్ రైవలీకి సంబంధం ఉందో లేదో అన్నీ సెకండ్ హాఫ్లో తెలుస్తాయి. రానా దగ్గుబటి ఎంట్రీ ఇంట్రెస్టింగ్గా ఉన్నా క్యారెక్టర్ కొంచెం అన్ప్రిడిక్టబుల్గా అనిపించింది. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే దుల్కర్ సల్మాన్ స్టడీ, కంట్రోల్డ్, ఈగో డ్రివన్ యాక్టర్గా ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సముద్రకని ఎమోషనల్ డెప్త్తో క్యారెక్టర్కి పర్ఫెక్ట్ ఫిట్ అనిపించింది. బట్ హానెస్ట్గా చెప్పాలంటే భాగ్యశ్రీ బోర్సే పర్ఫార్మెన్స్ మూవీకి సోల్ అనే చెప్పాలి. తనది ఇన్నోసెన్స్ ప్లస్ స్ట్రాంగ్ ఎమోషనల్ ప్రెజెన్స్ సీన్స్ని ఎలివేట్ చేశాయి. దుల్కర్తో, సముద్రకనితో ఆమె సీన్స్ ఎంగేజింగ్గా ఫీల్ అయ్యాయి. రానా దగ్గుబటి సర్కాస్టిక్ టైమింగ్తో కొంచెం రిలీఫ్ ఇచ్చాడు. బట్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడా అంటే స్క్రీన్ ప్లే అనీవెన్గా ఉండడం. ఫస్ట్ హాఫ్లో ఆర్టిస్టిక్ డ్రామా మూడ్ క్రియేట్ చేస్తుంది, బట్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఫాస్ట్గా డ్రాప్ అవుతుంది. సేమ్ కాన్ఫ్లిక్ట్ని డిఫరెంట్ వేరియేషన్స్లో రిపీట్ చేయడంతో స్టోరీ డ్రాగ్ అండ్ బోర్ ఫీల్ అయ్యేలా చేశాయి. రన్ టైమ్ ఆల్మోస్ట్ 3 అవర్స్కి దగ్గర ఉండటం వల్ల సెకండ్ హాఫ్ లాగ్గా అనిపిస్తుంది. టెక్నికల్ సైడ్లో మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్ ఈజ్ డీసెంట్. ఫ్యూ సీన్స్ ఎమోషనల్ లిఫ్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ క్లీన్, క్లాసీ. కానీ ఎడిటింగ్ అసలు టైట్గా ఉండాలి. ఈ పేస్కి ప్రాపర్ కట్స్ ఉంటే మూవీ ఎఫెక్ట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. సాంగ్స్ ప్లెజెంట్గా ఉన్నా స్క్రీన్ ప్లే అనీవెన్గా ఉండటం వల్ల మూవీకి అంత కనెక్ట్ కలము. ఫైనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఖాంతా ఒక ఓకేష్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. పర్ఫార్మెన్సెస్ సాలిడ్, ఎస్పెషలీ దుల్కర్ అండ్ భాగ్యశ్రీ. సముద్రకని కూడా సీరియస్ ఇంటెన్సిటీని క్యారీ చేశాడు. కానీ ఫ్లాట్ రైటింగ్, స్లో పేసింగ్, రిపిటేటివ్ సీన్స్ వల్ల మూవీ ఫుల్ పొటెన్షియల్ రీచ్ కాలేదు అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టి వెళ్తే సరిపోతుంది. పర్ఫార్మెన్సెస్ కోసం ఓకే వాచ్ అనిపించింది. కానీ టైట్ స్క్రీన్ ప్లే, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో గైస్, మీరు ఖాంతా చూసారా? దుల్కర్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? 1950s బ్యాక్డ్రాప్ మూవీస్ ఇష్టమా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.